వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వీనిక డీటెయిల్స్ లోకి వెళ్తే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించేందుకు మంత్రి సీతక్క వెళ్లారు। ఈ సందర్భంగా మంత్రి సీతక్కను బీజేపీ కార్యకర్తలు మహిళా మోర్చా శ్రేణులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు। బాధితురాలికి న్యాయం చేయాలంటూ సీతక్క కారును బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు। ఎవరు దాన్ని కమ్యూనల్ గా మారుస్తున్నారు, ఎవరు ఏ రకంగా డైవర్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది। ఈరోజు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రాంతాలలో మరి కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒక కొత్త చట్టాలను తీసుకురావట్లేదు? కాబట్టి ఇవాళ నేను ఒక ఆదివాసీ మహిళగా ఉండంటే నన్ను డౌన్ అనుకుంటూ మరి నేనేం చర్యలు తీసుకోవట్లేదు, మీరు ఎందుకు వాళ్ళను డైవర్ట్ చేస్తున్నారు? డైవర్ట్ చేసింది ఏముంది? నేను నిన్న మాట్లాడిన దాంట్లో స్పష్టంగా చెప్పినాము, ఆమె జరగలేదన్నది। అయినా కూడా మేము ఆ యాంగిల్లో టెస్టులు చేస్తాము, రిపోర్ట్స్ బయటికి తీస్తాము, కఠినంగా శిక్షిస్తాం। ఆయన జైల్లోనే ఉన్నాడు, జైలుకు పంపించని చెప్పినాం, జైల్లో పెట్టారు। మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా నిన్న వచ్చింది, మహిళా కమిషన్ ఎక్కడ అని వాళ్ళు అంటారు। అరే ముస్లిం హిందూ ఎక్కడ? అదే అంటే అమ్మ చర్యలంటే ఇంకా జైలు కంటే ఇంకే జైల్లో పెడతాము, దానికి ఒక విచారణ ఉంటుంది, జరగాలి కదా। మరి వెంటనే ఉరి తీయాలంటే కూడా రేపు అసలు ఆ కేసు ఏంది? ఆమె నిన్న వచ్చింది కదా, మొన్న వచ్చింది స్ప్రోలోకి, వచ్చిన తర్వాత విషయం బయటకు వచ్చింది। మరి అప్పటికప్పుడు అంటే జైలు ఉరి తీయాలంటే మరి మనకు కూడా చట్టాలు పర్మిట్ చేయాలి కదా, అది కూడా ఆలోచించాలి కదా। వాళ్ళు మాట్లాడే తీరులో ఏదో మేము లొల్లి పెట్టామంటే లొల్లి పెట్టాం అన్నట్టే, కానీ అందులో ఏమైనా అర్థం ఉంటే మీరే మీడియా సోదరులు చూపించండి। ఒక ఆదివాసీ బిడ్డగా నేను కూడా ఉన్నా, నువ్వు ఆమెకు అన్యాయం చేయలేదు, నువ్వు డౌన్ అంటే నాకు తెలిసిన వెంటనే నిన్న వచ్చిన తాత్కాలికంగా వాళ్ళకి రిలీఫ్ చేతి ఖర్చులకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఐటీడీ అవి కూడా ఇవ్వద్దు, ఎందుకు ఇస్తారు? డైవర్ట్ చేస్తారు। డైవర్ట్ చేయడానికి ఏముంది? ఆమె ఎట్లా తప్పుదో పట్టిస్తాము? మరి వాళ్ళకు తిండో తిప్పలో ఏదో అవసరం ఉంటుందా ఉండదా? తిండో తిప్పలు ఇక్కడ హైదరాబాద్లో మాకు చుట్టాలు ఎవరు ఉండరు, ఆదివాసులకు బంధువులు ఎవరు ఉండరు, మరి ఇక్కడ వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు। ఇవాళ నిన్న ఒక నాయకుడు మాట్లాడింది కాబట్టి దాన్ని వాళ్ళు స్ట్రెంథన్ చేసుకోవడం, మేము అత్యాచారం జరిగితే కూడా వదిలిపెట్టేది లేదు, ఆ యాంగిల్లో కూడా కేసు ఉంటుంది, అంతే తప్ప ఇట్లాంటి ఇదైతే కరెక్ట్ కాదు। అది మీరే బయట తీయండి వాస్తవం।